గురువే శరణం. చిన్న పిల్లల్లో ఈ మధ్య ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది ఏమంటే స్నాక్స్ అండి. స్కూల్కి వెళ్ళినా కానీ, ఇంట్లో ఉన్నా కానీ, వాళ్ళు ఆడుకుంటున్నా కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ మనం ఇస్తున్నవి చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఏమంటే ఏదో ఒకటి చేసి ఇవ్వాలంటే కష్టమని ఇన్స్టెంట్గా ఏదో ఒకటి దొరుకుతుందని తీసిచ్చేస్తున్నాం. ఇందులో చాలా చాలా హెల్త్ ఇష్యూస్ పిల్లలకి వస్తుందండి. ఫస్ట్ థింగ్ ఎక్కడ దెబ్బ తగ్గుతుందంటే వాళ్ళ బ్రెయిన్ ఏమంటుందంటే యాక్టివ్గా హుషారుగా ఉండే బ్రెయిన్స్ అంటే ఆ ఇన్స్టెంట్ ఫుడ్స్ కదా అవన్నీ కూడా ప్యాక్ చేసినవి, అంటే కొన్ని నెలలో వారాల్లో అయినవి. సో అలాంటి ఫుడ్స్ని తినడం వల్ల బ్రెయిన్ ఎప్పుడు కూడా చాలా స్లో అయిపోతుంది. న్యూరాన్స్ అన్నీ కూడా చాలా స్లో అయిపోతుంది. ప్రాణశక్తి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్ల పిల్లల్లో రెగ్యులర్గా ఉండవలసిన చురుకుదనం అనేది తగ్గిపోయి టయర్డ్నెస్ అనేది వచ్చేస్తుంది. టైర్డ్నెస్తో పాటు కొంచెంగా వాళ్ళు ఇట్లాంటి స్నాక్స్ని తింటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆకలి అనేది కంప్లీట్గా ఆకలి వేయకుండా స్టాప్ అయిపోతుంది. అప్పుడేమంటే వేరే ఫుడ్స్ మనం ఇచ్చిన అన్నం కానీ ఏది తీసుకోరు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కావాల్సిన న్యూట్రియంట్స్ వాళ్ళకి లేదు కాబట్టి న్యూట్రియం డెఫిషియన్సీస్ వలన చాలా రోగాలు కూడా వస్తున్నాయి. చాలామంది రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తున్న పాయింట్స్ ఏమంటే స్పెషల్లీ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ తినడం వల్ల పిల్లల యొక్క యాక్టివ్నెస్ కానీ, పిల్లల యొక్క హెల్త్ కానీ, పిల్లల యొక్క మెంటల్ స్టేటస్ కానీ చాలా వరకు దెబ్బతీస్తున్నాయి. దాంట్లో స్పెషల్గా హై షుగర్ కంటెంట్, అంటే ఇవన్నీ కూడా నేచురల్ షుగర్ ఏది కాదండి, ఇవన్నీ కూడా ప్యాకెట్ షుగర్స్. దాంతోపాటు దాంట్లో ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ అనేది ఉంటుంది. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు రిలేటెడ్ అయిన చాలా ప్రాబ్లమ్స్, సడన్గా హెల్తే లేకుండా, స్ట్రెంతే లేకుండా వెయిట్ గెయిన్ అయిపోవడము, బ్లడ్లో షుగర్ ఎక్కువ అయిపోవడము, డయాబెటీస్ రావడము, ఇట్లాంటివి ఎక్కువ కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇంకొకటి ఏమంటే దాంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూ అనేది చాలా తక్కువ. ఒక బిస్కెట్ అంటే ఏముంటుందండి, మైదా పిండి ఉంటుంది, దాంట్లో యాడ్ చేసిన షుగర్ ఉంటుంది, దాంతోపాటు ఇంకేమన్నా ఉంటాయంటే ఇంకా ప్రిజర్వేటివ్స్ తప్ప దాంట్లో స్మెల్కి వేస్ట్ చేసే వెనిలా ఎసెన్సో, స్ట్రాబెరీ ఎసెన్సో ఉంటుంది. కానీ ఇంకేమో ఒక నేచురల్ అయిన పదార్థం కానీ దాంట్లో ఉండదు కదా. సో అలాంటప్పుడు బాడీకి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి దొరుకుతుంది? అవి 2 తింటే చాలండి, ఇంక అన్నమే తినరు, కడుపు నిండుగా ఉంటుంది. ఇంకెక్కడి నుంచి దొరుకుతుంది మనకి విటమిన్స్ అండ్ మినరల్స్? దొరకదు. నెక్స్ట్ దాన్ని రెగ్యులర్గా ఎప్పుడో వారానికి ఒక బిస్కెట్ ఇస్తున్నాం, నెలకు ఒక ప్యాకెట్ తీసిస్తున్నామంటే సరేనండి. రోజు 2 బిస్కెట్లైనా 3 బిస్కెట్లైనా తినకుంటే మా వాడు ఉండలేడండి అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి స్పెషల్గా అలర్జీస్ అనేవి కూడా వస్తున్నాయి. దాంతోపాటు హెవీ డైజెషన్ ప్రాబ్లమ్స్. డైజెస్టే కాదండి, పొద్దున్నే బిస్కెట్ తినేసారంటే సాయంత్రం వరకు కూడా తినకుండా ఆడుకుంటూనే ఉంటారు. అదేందో మా పిల్లోడు తినడు, మా అమ్మాయి తిన్నంటుంది, ఏందా పెట్టుకుంటుందో కడుపులో, వజ్రాలు ఏమన్నా ఉన్నాయా అనేసి అంటూ ఉంటారు కదా. కానీ దానికి ముందు మనం ఇచ్చిన బిస్కెట్ని మర్చిపోతాం. బిస్కెట్ యొక్క ఎఫెక్ట్ చాలా చాలా హెవీగా ఉంటుందని చిన్నపిల్లల బాడీ మీద మన యొక్క అపెటైట్ని ఎఫెక్ట్ చేసేస్తుంది, జీర్ణాశయాన్ని కంప్లీట్గా కొలాప్స్ చేసేస్తుంది. దాంతోపాటు మన షుగర్ లెవెల్స్ని బీభత్సంగా తారుమారు చేసేసి ఫైనల్గా మన న్యూట్రిషన్ లేకుండా అన్నెసెసరీగా ఎప్పుడు చూసినా ఏదో ఒక రోగానికి గురవుతూ ఉంటారు. సో మీరు మీ పిల్లల్ని ఎక్కువ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అంటే ఖచ్చితంగా తిరిగి చూసి చెక్ చేసుకోండి, మీరు కొనిచ్చిన స్నాక్సే అయి ఉంటుంది. సో మన పిల్లల్ని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. సో మనకి ఇలాంటి విషయాలన్నీ ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనలో మార్పు వచ్చినప్పుడే మనం మన పిల్లల్లో మార్పు తీసుకుని రాగలము. బిస్కెట్ ప్యాకెట్ మాత్రమే కాదండి, బిస్కెట్లైనా, చాక్లెట్లైనా, చిప్స్లైనా, ఎయిర్ ఫ్రైడ్ అయినా, ఏదైనా ఎలాంటివైనా ఎలాంటి అయినా కానివ్వండి, ప్యాకెట్లో వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అందులో ఒక ప్రిజర్వేటివ్ యాడ్ చేసి ఉంటారు. అది ఏమాత్రం హెల్త్కి మంచిది కాదు. అది అంత చిన్న వయసులో ఆ పిల్లలకి ఇవ్వడం అసలు మంచిది కాదు. సో ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఆరోగ్యం మైండ్లో ఉంచుకుని తర్వాత స్నాక్స్ ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.